శబ్ద ప్రేమ మే 23rd థియేటర్స్ లో మన ముందుకు రాబోతుంది. ఒక మంచి రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాని మీ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయొచ్చు. మరొకసారి నిశ్శబ్ద ప్రేమ టీమ్ అందరికీ కూడా నా తరఫు నుంచి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సో అండ్ అలాగే ఈరోజు ట్రైలర్ లాంచ్ కి ఇక్కడికి వచ్చేసినటువంటి మన మీడియా మిత్రులకి అండ్ అలాగే టీమ్ మెంబర్స్ కి మరొకసారి మీడియా మిత్రులకు నమస్కారం. ఫస్ట్ టైం డిస్ట్రిబ్యూషన్ రంగంలో దిగిన గడ్డం రాంబాబుకి అభినందన తెలియజేస్తూ, అలాగే శ్రీరామ్ అంటే మనకి తమిళ హీరో కాదు, తెలుగు హీరోనే. తెలుగులో నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేసి తెలుగు ప్రేక్షకులకి బాగా చేరువైన హీరో. తెలుగు అండ్ మా ఫ్రెండ్ శ్రీకాంత్ ఉన్న వాళ్ళని ఒరిజినల్ సేమ్ శ్రీరామ్ అని మాట్లాడి వచ్చింది. అది తెలుసా, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. అవును, అదే పేరు మార్చి ఆయనకి వెళ్ళటం. సో టెక్నికల్గా సౌలభ్యం కోసం, ఐడెంటిటీ కోసం శ్రీరామ్. సో ఈ సినిమా తమిళ్లో చాలా బ్లాక్ బస్టర్ అయింది. నాకు తెలిసి 60 crores కలెక్ట్ చేసిన సినిమా. అలాగే రొమాంటిక్ థ్రిల్లర్గా చాలా అప్రిషియేషన్ వచ్చింది, మంచి రివ్యూస్ వచ్చినాయి. సో మళ్ళీ ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించడం అనేది అది కట్టాల రాంబాబు. ఎప్పటి నుంచి చిరకాల మిత్రుడైన, అందరికీ తెలిసిన వ్యక్తి. ఎప్పుడు చిరునవ్వు, చిక్కటి చిరునవ్వులతో ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. సో డిస్ట్రిబ్యూషన్ రంగంలో దిగిన రాంబాబుకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలాగే ఎంటర్ యూనిట్ తెలుగులో ఈ సినిమా కూడా ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతారని, ప్రోత్సహిస్తారని, మీడియా వాళ్ళు దీన్ని మా రాంబాబు కోసమైనా దీన్ని మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలబ్రేట్ ప్రొడక్షన్స్ నిశ్శబ్ద ప్రేమ టైటిల్ చాలా బాగుంది. సినిమాలో చాలా అద్భుతంగా వైలెన్స్, రొమాన్స్, సస్పెన్స్ అన్నీ కలగలిపి ఒక సినిమాకి సక్సెస్కి ఏం కావాలో అన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. ప్లస్ ఏమో మన తెలుగు హీరో శ్రీరామ్ గారు. సరే, ఇందాక కేసీ చవటి మర్చిపోయింది అమ్మ, ఈయనకి చాలా పెద్ద ఇటు రోజా కోట మళ్ళీ రోజా ప్రేమి. ఆ సినిమా మర్చిపోయావు. ఆయన ఫస్ట్ ఆ గ్రీన్ పార్క్లో ఆ ప్రమోషన్కి వచ్చారు. ఆయన ఫస్ట్ అక్కడి నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూ అవుతున్నాడు. సో మన తెలుగు హీరో, తెలుగువాడు, మళ్ళీ ఆ తెలుగింటి అల్లుడే, బయటడు కూడా కాదు. సో వీళ్ళందరూ కలిపి ఆ రాజదేవ్ గారు డైరెక్టర్ అద్భుతంగా చేశారు, కార్తికేయ గారు ప్రొడ్యూసర్గా. ఈ సినిమా చాలా బాగుంది. అంటే ఎప్పుడు కూడా ఎంత వైలెన్స్ ఉందా, ఎంత ఇది ఉందా, సైలెన్స్ అనేది బాగా పవర్ఫుల్ వెపన్. అంటే వైలెన్స్ కంటే సైలెన్స్ పవర్ఫుల్ వెపన్. అలాంటిది దీంట్లో చాలా మల్టిపుల్. మన ట్రైలర్లో చూస్తుంటే చాలా సబ్జెక్ట్ ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఒక నిశ్శబ్ద ప్రేమ, ఆ ప్రేమకు సంబంధించి జరిగే ఇది. తర్వాత హీరో ఎందుకు ఎన్ని చేస్తున్నాడు, ఏంటి అని సస్పెన్స్ ఏంటి అనేది చూసుకుంటా యాక్షన్ ఓరియంటెడ్, ఇవాళ పబ్లిక్ ఏం కావాలో అన్ని కలిపి కలగలిపిన సినిమా ఇది. కేసీ యాంకర్గా, ఆ కేసీ నేను కలిపి వరలక్ష్మి శరత్ కుమార్ గారు ముగ్గురు కలిపి ఒక సినిమాలో కొలీగ్స్ లాగా ఆర్టిస్టులుగా చేసాం. ఆ కేసీ యాంకర్గా వచ్చింది అంటేనే, ఆవిడ చెబుతుంటేనే బ్లెస్సింగ్స్ ఉన్నట్టు ఆ సినిమా ఆడేస్తూ ఉంటాయి. డెఫినెట్ రామ్ గారు చాలా బాగా చేశారు. హీరోయిన్ ఆవిడ కూడా చాలా బాగుంది. అందరూ కూడా బాగా డైరెక్టర్గా ఆయన కష్టపడి చేశారు, ప్రొడ్యూసర్గా చేశారు. ఇంతమంది వచ్చారు. జనరల్గా ఇంట్లో కలిసి రచ్చగలం అంటారు. ఆయన శ్రీరామ్ గారు రచ్చ గెలిచి ఇంటికి వచ్చి డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఆయన గతంలో ఆడిన సినిమాల కంటే కూడా చాలా పెద్ద రేంజ్ అయ్యి మా పట్టాల రాంబాబు గారికి విపరీతమైన డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ వచ్చిన గెస్టులు అందరూ కూడా ఏదో నిప్పుతో మాట్లాడటం కోసం రాలా, డెఫినెట్గా సిన్సియర్గా ఆర్ట్ఫుల్గా మాట్లాడటానికి వచ్చారు. ఇక్కడ బ్లెస్సింగ్స్ అన్ని కూడా ఒక వరంగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, అలా సక్సెస్ మీట్కి మనమే కాకుండా స్టేజ్ పట్టనంత జనం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. విడుదల అలాగే రంగమార్తాండ ప్రొడ్యూసర్ రామారావు గారిని మాట్లాడాల్సిందిగా. అచ్చా సార్, ప్లీజ్ మీ మాటల్లో. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ మా అభిమాన అన్నయ్య గారికి, ప్రసన్న కుమార్ గారికి, పోతే సుబ్బారెడ్డి గారికి, దర్శక నిర్మాత రాజేష్ పుత్ర గారికి, ప్రత్యేకంగా ఈ సినిమాలో హీరోగా నటించినటువంటి శ్రీరామ్ గారికి, వారు రచ్చగలిగారు. ఇక్కడ మన ఇంట్లో కూడా, అంటే మన ఇంట్లో కూడా
గెలిచి చూపించాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ నిశ్శబ్ద విప్లవం ద్వారా మళ్ళీ మళ్ళీ తెలుగులో చిత్రాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ చిత్రానికి దర్శకత్వం వహించినటువంటి రాజదేవ్ గారికి, కార్తికేయన్ గారు, వారు ఫారెన్లో ఉండి కూడా ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేయడానికి ఇక్కడికి వచ్చి ఈ సినిమా తెలుగు వారికి కూడా చూపించాలని చెప్పేసి ఇచ్చేసి ఈ సినిమాని మనకు అందిస్తున్నటువంటి వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఇంకోటి ఏంటంటే మా పరిటాల రాంబాబు మాకు ఆత్మాభిమాని అయినటువంటి పరిటాల రాంబాబు గారికి ఇది పెద్ద విజయం చేకూర్చాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. లవ్లీ వర్డ్స్. అండ్ మీరందరూ రాంబాబు గారికి ఇంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వచ్చిన ప్రాఫిట్ లో షేర్ కూడా అడగండి. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. అండ్ అలాగే డిస్ట్రిబ్యూటర్ సుబ్బారెడ్డి గారిని మాట్లాడుతుందిగా, ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ ఊరికి వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పండి సార్. ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకు, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. మా ప్రొడ్యూసర్ రాజేష్ గారిని కూడా ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సార్. చేసిన పాత్రికేయులకు మరి ప్రమోషన్ నిమిత్తం మరి ఇక్కడికి ఇచ్చేసిన అన్నగారు ప్రసన్న గారు, ప్రతి సినిమాని కూడా ఆయన సొంత సినిమాలాగా ఆదరించి తెలుగు లో రిలీజ్ చేయడానికి ఆయన ప్రోత్సాహం చిన్న నిర్మాతల నుంచి అలాగే డబ్బింగ్ సినిమాను కూడా ప్రోత్సహించి ముందు ఎంకరేజ్ చేస్తున్న వారికి నా ధన్యవాదాలు. అలాగే రామారావు గారికి, ఇక్కడ ఇచ్చేసిన మరి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ కూడా, మరి శ్రీరామ్ గారు అంటే ఆయన పాత హీరో, మా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం. ఆయన అలాగే ఎవర్ గ్రీన్ గానే ఉన్నాడు. ఆయన ఇప్పుడు చూసినా కూడా ఇలాగే ఉన్నాడు. సముద్ర సినిమాలో చూస్తాం. తర్వాత ఎప్పుడు ఏజ్ ఎంత సార్? ఆ ఒక్కటి అడగొద్దంటారేమో సార్. 45 కూడా ఇవాళ ఓన్లీ 30 బిలోలానే ఉన్నారు ఆయన. గూగుల్లో చూసి వచ్చింది ఎవర్ గ్రీన్ లాగా. అలాగే తెలుగులో ఒక మంచి సినిమాతో ప్రొడ్యూసర్ గా మా కార్తికేయన్ ఎస్ గారు ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఈ నిశ్శబ్ద ప్రేమ సినిమాతో. సో ముందుగా ఇప్పుడు మీరే మాట్లాడాలి సార్ సినిమా గురించి. యూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, తమిళ్, తెలుగు. ఐ కెన్ అండర్స్టాండ్ తమిళ్, నో ప్రాబ్లం. I think this movie is it's a great movie, and I think it's made like a Hollywood movie in Telugu. That's what I would say simply. And Sriram has acted really well, and I think it's very subtle kind of acting that he's done. And heroine as well, and villain. And so I think it's a great movie. It's going to be a good entertainer for everybody. So hopeful that the movie becomes successfully used. Thank you. మా డైరెక్టర్ రాజదేవ్ గారు, మీ మాటలో సినిమా గురించి ప్లీజ్. எல்லோருக்கும் என்னுடைய வணக்கங்கள். இந்த படம் நான் எடுப்பதற்கு காரணமாக இருந்த ப்ரொடியூசர் திரு கார்த்திகேயன் அவர்களுக்கு நன்றி. அப்புறம் இந்த படத்தை எடுக்கும் பொழுது என்னுடன் நல்ல ஒத்துழைப்பு தந்து படத்தை நல்லபடியாக நடத்தி முடிக்க உதவி என்னுடைய கதாநாயகன் திரு ஸ்ரீகாந்த் அவர்கள், ஹீரோயின் பிரியங்கா அவர்கள், ரியான் இந்த படத்தில் ஒரு முக்கிய கதாபாத்திரம், ஒரு வில்லன் ரொம்ப நன்றாக நடித்திருக்கிறார். அதுவும் தெரியும் உங்களுக்கு. நம்முடைய ஆர்டிஸ்ட் பற்றி நான் ஒன்றும் சொல்ல தேவையில்லை. ஏன்னா அவங்க எல்லாருமே ஒரு பண்பட்ட நடிகர்கள். அதனால எனக்கு எந்த வேலையும் இல்லை, ரொம்ப சுலபமாக போச்சு. என்ன சொன்னாலும் சரி அதை உள்வாங்கிட்டு அப்படியே அதை கொண்டு வந்தாங்க, கேமரா பண்ணாங்க. அதனால இந்த படம் அதுவும் இல்லை, இது காதல் தான் இந்த படத்தினுடைய மைய கருத்து. இந்த காதல்ங்கிறது தன்னுடைய ஒரு காதலன் தன்னுடைய உடல், பொருள், ஆவி எல்லாவற்றையும் సాక్రిఫైస్ చేయడం, త్యాగం చేయడం. అవన్నీ వాళ్ళ ప్రొడ్యూసర్ గారికి ఇంకా మా అందరికి కృతజ్ఞతలు
బాగా కోఆపరేట్ చేసాము. అండ్ ఎవరికి ఏది నేర్పాల్సిన కష్టాలు ఏమి లేకుండా అందరూ వాళ్ళ బాధ్యతగా చాలా బాగా చేశారు, చక్కగా చేశారు. మేము త్వరలో మీ సపోర్ట్ తోటి ఈ సినిమా బాగా ఆడి త్వరలో తెలుగులో కూడా సినిమాలు చేయాలనుకుంటున్నాము అని చెప్పారు. ఆయన చూడడానికి చూసారంటే మీరు ఏదో అనుకుంటారు, ఏదో పల్లెటూరు ఫ్యామిలీ ఎంటర్టైనరు లేకపోతే పూజా పురస్కారాలు ఉన్న సబ్జెక్టులు ఏదైనా తీసుకొస్తున్నారు అనుకుంటాం. కానీ ఫుల్ వైలెన్స్. ఆయన స్టార్ట్ చేసినా ఆయన చేసినా అన్ని వైలెన్స్ ఉంటుంది. చాలా చక్కగా చేశారు, అందరూ అప్రిషియేట్ చేసిన ఒక సినిమా ఇది. అండ్ దాని తెలుగు ప్రేక్షకులు కూడా పొందాలని ఆశపడ్డారు. అండ్ మీ సపోర్ట్, మీ ఆశీస్సులతోటి తప్పకుండా ఈ సినిమా బాగా ఆడుతుందని నమ్ముతున్నాను. అండ్ రాంబాబు గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ వియాన్ గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. సార్ మీ దగ్గర అన్ని ట్రాన్స్లేటర్స్ ఉన్నాయి సార్, తమిళ మలయాళం. This is my first Tamil movie, but I translated to Telugu with the help of my friend. I just read my gratitude now. Telugu ప్రేక్షకుల అందరికీ నమస్కారం. తెలుగు మీడియా మిత్రులకి నమస్కారం. ఇక్కడకు వచ్చిన అందరికీ నమస్కారం. నా పేరు వియాన్, నేను కేరళ నుండి వచ్చాను. అండ్ నేను మెగాస్టార్ చిరంజీవి సార్కి బిగ్ ఫ్యాన్. నాగార్జున సార్, అల్లు అర్జున్ సార్, జూనియర్ എനിക്ക് എല്ലാവരും ഇപ്പോൾ പിടിക്കും. దెన్ మీ అలానే నాకు కూడా మీ హృదయంలో ఒక ప్లేస్ ని నేనేమైనా హెల్ప్ కావాలి, నా హెల్ప్ కావాలి. హియర్ అండ్ అగైన్ అందరికి ధన్యవాదాలు. నెక్స్ట్ మా హీరోయిన్ ప్రియాంక గారు. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నేను తెలుగు அத்தனை மாட்டாடுது, அதனால் தமிழாலே பேசுகிறேன். அவள் பேசுறது கேட்டு நானும் தெலுங்கு மறந்து போனேன். பிகாஸ் நானும் இந்த மாதிரி கற்றுக்கிட்டு வந்தேன், ஆனால் இப்போ கண்டிப்பாக இங்கே இல்லை. பட் ஐ வுட் லைக் டு தேங்க் மை டீம், மை ப்ரொடியூசர் சார் அண்ட்